ఆనందాన్ని మీతో పంచుకోవడానికే ఈ యొక్క చిన్న ఏర్పాటు. సో మీరిచ్చిన సహకారం మరువలేనిది. మురుగుందు కూడా మీరు ఇలాగే సహకారం అందించాలని, మమ్మల్ని మరింత ప్రోత్సహించాలని, మా సినిమాని ప్రజల్లోకి మరింతగా అంటే చొచ్చుకు వెళ్ళే విధంగా, ప్రజలకు మరింతగా చేరువయ్యే విధంగా సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఒకటి మా డైరెక్టర్ గారండి, కుమార్ నాగేంద్ర సార్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆడియోలో కూడా చెప్పాను, ఆడియో ఫంక్షన్లో కూడా, ఒక సంగీత దర్శకుడిగా ఇది నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించు అన్నారు తప్ప ఈరోజు నా పాటల విషయంలో కానీ నన్ను ఇబ్బంది పెట్టిన ఒక దాఖలా లేదు. రెండో థ్యాంక్స్ చెప్పాలంటే నా హీరో అండి, సందీప్ సార్. ఆయన ఏంటంటే నాతో ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఒక మాటలు చెప్పాలంటే పాటలు అవసరం. 5 పాటలు ఇప్పుడు పంచభూతాల్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. నా ఫేవరెట్ సాంగ్ ఏదనంటే ఎప్పుడు అడిగినా హవాయ్ తూవాయ్ నువ్వు నా షెహనాయ్ అంటూ జస్ట్ ఇందాకే సాక్షి టీవీలో ఇంటర్వ్యూ చూశాను సార్. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ అయితే నారాయణ సార్కి చెప్పాలి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాలి. పాటల విషయంలో నేను ఎంచుకున్న సింగర్స్ని, ఇప్పుడు ఫలానా సింగర్ కావాలంటే ఆ సింగర్ వాయిస్ నాకు సూట్ అవ్వట్లేదంటే ఆ ఎంతైతే అంత అంటే పే చేసేసి కూడా వేరే సింగర్ కావాలంటే, అంటే నాకున్న దానికి నాకున్న పరిమితికి మించి కూడా నేను అడిగిన దాన్ని చేకూర్చారు వాళ్ళు, సమకూర్చారు వాళ్ళు. సార్ చాలా థ్యాంక్స్ అండి. అశోక్ సార్, నాగరాజ్ సార్ చాలా థ్యాంక్స్ అండి. డే 1 నుంచి మేము మా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి కానీ, మా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కానీ మీరు అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెన్ ఆల్ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతామని అనుకుంటున్నాను. రేపు రిలీజ్ అయిన తర్వాత మీ అందరు ప్రోత్సాహం ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా క్వాలిటీ సినిమా తీసాము, అందరినీ నవ్వించడానికి మంచి కామెడీ మూవీ ఇది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మెయిన్గా ఆడియో గురించి కాబట్టి, ఈ సాంగ్స్ మాకు లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైందండి. వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి రిపోర్ట్ ఉంది. అండ్ మేము కూడా బయట కూడా జనరల్గా అన్ని పాటలు కూడా మంచి హిట్ అయినాయి, ఒక పాట అని కాదు, అన్నిటి నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది మాకు, పాటలు అన్నీ బాగున్నాయని. సో పిక్చరైజేషన్లో కూడా ఇంకా బాగుంటుంది. సో సాంగ్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కాబట్టి ఈరోజు ఆడియో నుంచి సినిమాకి అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. సో అందరూ కూడా మళ్ళీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎంకరేజ్ చేసిన చాలా థ్యాంక్స్. ఫర్దర్గా కూడా మళ్ళీ కొత్త ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. భీమ్స్ గారికి, ప్రొడ్యూసర్ అశోక్ గారికి, నాగార్జున గారికి, నారాయణ సార్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో మనసా అనే ఒక ఇంట్రడక్షన్ సాంగ్ రాశాను. ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా సందీప్ సార్ చెప్పారు నా ఫేవరెట్ సాంగ్ అని. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సందీప్ గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద సినిమాలో నాకు ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. జోరు అనే ఒక సినిమాలో చేయడం ద్వారా కొంత అంటే రికగ్నైజేషన్కి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి నాకు చాలా కెరియర్కి హెల్ప్ అయిందని చెప్తున్నాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి మా టీం అందరికీ మంచి కెరియర్ బిల్డప్ అయ్యేలా అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. So much, first of all, for the overwhelming response for Joru, the title track of the film and the entire album. I really want to thank Bheem sir for believing in me and Kumar sir for taking that decision. You have given us so much love, and I hope that you like the film, and please all of you watch it tomorrow and give us your love and support. Thank you. Hello everybody. Well, thank you so much for loving the music. Bheem sir has done an amazing job with the music. Each and every song is so close to my heart. I think you can listen to them over and over again. Such wonderful music. And yeah, please go watch the movie. Give your love and support the way you loved and supported our music as well. So please do go catch it. Thank you. రేపు మా మూవీ జోరు రిలీజ్ అవబోతుంది. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలని అవసరం లేదు, ఏ ఛానల్ ట్యూన్ చేసినా జోరు. అండ్ మా ప్రొడ్యూసర్స్కి అండ్ మా డైరెక్టర్కి ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకో ఇప్పుడు పిల్లక ముందే నేను నిలిచిపోయానండి. సరే పిల్లకుండా నిల్చుంటే బాగుండదు కదా అని మళ్ళీ కూర్చున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. జోరు ఫస్ట్ ఆడియో సక్సెస్ మీట్. ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంది, బాగుంది. ఎందుకంటే ఈ మధ్యన సీడీలు ఎక్కువ సేల్ అవుట్లు, ఎక్కువ ఇంటర్నెట్లో, రేడియోలో, డౌన్లోడ్లో వింటున్నారు. మా అజెండా ఏంటి అంటే లిజనర్స్కి ఆడియో రీచ్ అవ్వాలి, సినిమా రీచ్ అవ్వాలి 10 మందికి. సో దానికి సపోర్ట్ చేసిన లహరి మ్యూజిక్కి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ బీమ్స్, ఇంతకు ముందు కూడా చెప్పాను, హీఈస్ బీన్ ద మోస్ట్ కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ టు వర్క్ విత్ అండి. మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు, చాలా కంఫర్టబుల్ అండి, నాకు నచ్చినట్టు ఇష్టమైన మ్యూజిక్ ఇస్తున్నారని చెప్పి డైరెక్టర్ని అర్థం చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. అండ్ నిజంగా చెప్తున్నా, ఈ ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి
ఎవరిని కలిసినా కూడా ఆడియో అదిరిపోయింది అంటున్నారండి. ఇది ఫస్ట్ టైం నేను ఇంతలా వినింది ఈ ఆడియోకే నాకు జరిగింది. అంటే నేను అడగకుండా వాళ్ళే వచ్చి ఈ సాంగ్ చాలా బాగుంది, ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. లేదంటే నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ, ఆడియో నచ్చిందా, ఏ పాట నచ్చింది నేను అడుగుతాను అందరినీ. సో బీమ్స్, ఐ రియలీ హోప్ ఇది మీకు మంచి స్టెప్ అయితే నేను చాలా హ్యాపీ అవుతా. మా సినిమాతో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారని ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అలాగే రామాచారి గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్. జోర్ అనేది అన్నిటికన్నా ముఖ్యంగా నమ్మకం అండి. నాకు మా డైరెక్టర్ కుమార్ గారి మీద ఉన్న నమ్మకం, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం. యాస్టిస్ గుండెల్లో గోదావరి తర్వాత అదే టీము మళ్ళీ కలిసి వచ్చి పళని, మురళి, కుమార్ గారు, మా సేమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అంజీ, సుబ్బు గారు అందరూ కలిసి వచ్చి ఒక మంచి సినిమా చేయాలి. దానికి కంప్లీట్గా డిఫరెంట్గా, అది ఎలాగ ఒక ఆఫ్ బీట్ రెగ్యులర్ కొత్త కథో ఒక కంప్లీట్ కమర్షియల్ మాస్ కామెడీ, స్లాప్స్టిక్ కామెడీ చేయాలి అని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సినిమా. మమ్మల్ని డే వన్ నుంచి ఫుల్గా మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు, నాగార్జున గారు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఒక కొత్త టీము, ఒక చిన్న టీము ఒక మంచి సినిమా చేయాలని కలిసి వచ్చిన ఒక ప్రయత్నం అండి సినిమా. మాకు అలాగే 3 హీరోయిన్లు కుదిరారు, వెరీ టాలెంటెడ్ అండ్ గుడ్ లుకింగ్ యాక్ట్రెసెస్. నాతో నటించడానికి ఒప్పుకున్నందుకు 3కి థ్యాంక్ యూ. అది కాకుండా ఈ సినిమాలో చాలా స్పెషల్ విషయం ఏమని చెప్పాలంటే, ఇదొక రెగ్యులర్ మంచి కామెడీ సినిమా అండి. బోల్డ్ అంత ట్విస్టులతో, బోల్డ్ అంత కామెడీ ఉన్న ఒక సినిమా. ఫ్యామిలీతో పాటు మనం థియేటర్కి వెళ్తే మన బాధలను మనం మర్చిపోయి సరదాగా 2 గంటల 10 నిమిషాలు ఒక మంచి కథను చూస్తూ నవ్వాలి, ఎంజాయ్ చేయాలి అని ఏకైక ఉద్దేశం మీద తీసిన సినిమా ఇది. దీంట్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే 3 హీరోయిన్లు ఒకే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారండి. ఈ 3 అమ్మాయిలు ఈ సినిమాలో అన్నపూర్ణని ఒకే క్యారెక్టర్నే ప్లే చేస్తున్నారు. నాకు ఈ సినిమాలో 2 అమ్మానాన్నలు. దీనిపైన మీకు ఏం తెలియాలన్నా కూడా రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో మేము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా తీసేది ప్రేక్షకుల కోసమే. సో మేము ఎంత సినిమా బాగా వచ్చింది అనుకున్నా కూడా రేపు మీకు నచ్చితేనే ఇది సినిమా. సో మీ అందరి సపోర్టు మాకు కావాలి. మీడియా మిత్రులు కానీ ప్రేక్షకులు కానీ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు మంచి సినిమా మేము అందించామని సాటిస్ఫాక్షన్ గ్యారంటీగా అందిస్తాం. థ్యాంక్ యూ అండి. జోరు ఆడియో ఇప్పటికే సూపర్ సక్సెస్ అయింది. బీమ్స్ మ్యూజిక్ కోడిపందాల దగ్గర ఉండే కోలాహలంలాగా చాలా మాసీగా అందరికి రీచ్ అయింది. సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఎంటర్టైన్మెంట్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ టోటల్ చాలా జోరుగా, మంచి జోష్గా ఉంటుంది.